హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీ అయిన సేమియా ఉప్మా చెప్పబోతున్నానండి. సూపర్గా ఉంటుంది, చూడండి. చేద్దామా? కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక కప్పు సేమియాలు, వేరుశనగకాయ గుళ్ళు, జీడిపప్పు, ఆ తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 2 స్పూన్ నెయ్యి వేసానండి. వీటిలో వచ్చి కొంచెం సేమియాలు వేయించుకుందాం. సిమ్లో పెట్టే చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఫస్ట్ లైట్గా అలా సేమియాలు వేగించేసుకుందాం. ఈ సేమియాలు వేగేలోపు మనం దీనికి నీళ్లు ఎంతకి, ఒక కప్పుకి ఇన్ని కప్పులని అక్కర్లేదు, ఎన్ని నీళ్ళైనా వేసుకోవచ్చు. ఏంటి వీటికి మనం వేడి నీళ్ళు పక్కగా వేడి నీళ్ళు కాగబెట్టేసుకుందాం. ఇవి కొంచెం అటు ఇటుగా వేగిన తర్వాత ఆ వేడి నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తే చాలు, వేగిపోయింది కదా. దీంట్లోకి మనం వేడి నీళ్ళు పోసుకుందామండి. ఈ వేడి నీళ్ళు లైట్గా ఉడికించాలి. దీనికి నీళ్ళు లెక్క ఉండదు, ఎన్ని నీళ్ళన్నా వేసుకోవచ్చు. కాకపోతే ఉడికేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలి, బాగా ఉడకనిచ్చేయకూడదు. కొంచెం అటు ఇటుగా ఉడకనివ్వాలి, అప్పుడే పొడి పొడిగా బాగా వస్తుంది సేమియా. చూసారు కదా, ఇలా ఉడకనిస్తే చాలు. చక్కగా సిమ్లో పెట్టే చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉడికితే చాలు. మెత్తగాను, ఇంతకన్నా ఎక్కువ ఉడకకూడదండి, మళ్ళీ మనకి పొడి పొడిగా రాదు. దీన్ని నీళ్ళల్లో వాష్ చేసుకుందాం. ముందు నీళ్ళు బాగా వాష్ చేసుకుంటే అయిపోయింది కదండి. ఇదిగో ఇలా కంటైనర్లోని లైట్గా కొంచెం ఇలా పలుగ్గా ఉన్నప్పుడే తీసేసి ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపులు రెడీ చేసేసుకుందాం. అంటే కొంతమంది నెయ్యి వేసుకుంటారు కావాలంటే, లేదంటే ఆయిల్ పోసుకోండి. ఈ సేమియాకి ఎక్కువ ఆయిల్ పడదు, 1 స్పూన్ ఆయిల్ చాలు. మనం పైన వేసుకుందాం నెయ్యి. ఇదిగో ఫస్ట్ ఆవాలు వేసుకోండి కొంచెం, ఆ తర్వాత మినపప్పు గింజలు వేసుకోండి, మినపప్పు, ఆ తర్వాత లైట్గా కొంచెం జీలకర్ర వేసుకోండి, తర్వాత శనగపప్పు వేసుకోండి, పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత అవి కొంచెం అటు ఇటు వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వచ్చేదాకా చూసారా, తాలింపులు చూసారా బాగా వేగినాయి. ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత కరివేపాకు, ఇవన్నీ ఇలా వేసేయండి. పోపు దినుసులు వేగినంతనే ఇవి వేసేయండి. ఇవి కూడా కొంచెం లైట్గా అలా వేగాక జీడిపప్పులు అవి వేసుకోండి. చూడండి, ఇంకా అన్నీ వేగిపోయినాయి కదా. నేను లైట్గా పసుపు వేస్తున్నాను, ఆప్షన్ అండి అది, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేస్తున్నాను, బాగుంటుందని వేస్తున్నాను. లైట్గా పసుపు వేస్తున్నానండి, సాల్ట్ అంత చాలు. ఉప్మాకి ఎక్కువ రాకూడదు, 1.5 సరిపోదు. తర్వాత వేసిన తర్వాత మనం జీడిపప్పు ఇవి ఉన్నాయి కదండి, వేరుశనగ గుళ్ళు వేగించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. వేగింది, చాలా ఈజీ అన్నమాట ఇది. అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఒక 10 సెకండ్లో అయిపోతుంది. అయిపోయింది కదా. దీంట్లో వచ్చి మనం ఉప్మా సేమియాలు ఆర్చి పెట్టుకున్నాం కదా, చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చేసినాయి. వాటిని ఇలా వేసేసుకుందాం, అంతే. ఇది చక్కగా అలా కలిపేసుకుందాం. అయిపోయింది. సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టుకోకూడదు. స్టవ్ అన్నీ సిమ్లో చేసుకోవాలి.
చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఇదే సేమియా ఉప్మా. దీంట్లో మనం 2 స్పూన్లు నెయ్యి వేసేస్తే టేస్టీగా ఉంటుంది. చూడండి, మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కలిపేసాక ఇప్పుడు మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం పైన టేస్ట్కి. ఓకే, అంతే, రెడీ, సేమియా ఉప్మా రెడీ. ఓకే, మీరు కూడా ఇలా చేయండి, మీ పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలను పంపించండి. బాయ్ బాయ్, టాటా.